మైడా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి ఈ విధముగా నాయన నిన్ను స్తుతించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇందులో పాల్గొనడానికి నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యము ఆయుష్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి నాయన. చేరనైన బిడ్డల్ని తోడుకొని రండి. ఈ సమయంలో ప్రభా నీ ప్రార్థనలతో నేను నీ దగ్గర అనేక విన్నపములు నాయన చేసి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించండి. పాటల ద్వారా స్తుతించి ఉన్నారు ప్రభా, వారిని కూడా నీ ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో నాయన నీ వాక్యం వినడానికి మేము సిద్ధమవుతుండగా మమ్మల్ని సిద్ధపరచండి. మాకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. వాక్యము చెప్పుచుండగా ప్రభా మాకు వినుబుద్ధిని పుట్టించండి. వాక్యము చెప్పబోయే బిడ్డని అభిషేకించండి, ఆత్మతో నింపండి. ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో ప్రభా ఆ వాక్యాన్ని అనుగ్రహించి దాని ద్వారా మేము తృప్తి చెంది నాయన మా యొక్క జీవితాలను ప్రభా నీలో కొనసాగించే జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఇంకా అనేక మంది బిడ్డలు నాయన ఈ లోకంలో నీ వాక్యం తెలియక నీ నామెరుగక నశించిపోతున్నారు ప్రభా. అటువంటి బిడ్డలకు నీ జీవ మార్గాన్ని చూపించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎవ్వరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలని ఆశపడుతున్నావు. అటువంటి మార్గంలోకి నడిపించడానికి మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నాయన ఆ విధముగా ఈ లోకంలో నీకు బలమైన సాక్షులుగా ఉండేటట్లు మాకు సహాయం చేయండి. మరొక్కసారి నీ యొక్క దిన బిడ్డ వాక్యం చెప్పబోతున్నటువంటి బిడ్డని వాక్యంతో నింపండి, ఆత్మతో నింపండి. ఆ బిడ్డ ద్వారా వాక్యాన్ని మాకు వినిపింప చేయమని ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకున్నామని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amgaru. John Sekha, please. తమ్ముడు అందరికి ప్రయత్నాలండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మరి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సహోదరి ఐరిన్ రేటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రేటా గారు మరి వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాలలో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చి సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తున్నారు. మరి ప్రతి శుక్రవారం వారు మన మధ్యలో చెప్తారండి. మరి ట్రాన్స్లేట్ చేయటానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. మరి వారిద్దరిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని వినాల్సిందిగా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అన్న. Good morning, Jansi. Good morning. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. Welcome. So, friends, today we've got a very strange topic that I want to speak about. Okay, very strange in the sense something that we are going to learn about Jesus's name. And when I say that, I'm sorry, Jansi. No problem. మరి స్నేహితులారా, ఈరోజు ఒక అరుదైన ఒక అంశం గురించి మనము ధ్యానం చేసుకోవాలని నేను కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము, ఆ యొక్క అంశం గురించి ధ్యానం చేసుకున్నాం. Okay. So I'll just tell you the theme we are going to work on today is the works of Jesus are signs of him being Christ. The works of Jesus are signs of him being
Christ. మరి ఈరోజు నేను చెప్పిన విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము అన్న అంశము ధ్యానం చేసుకుందాం. దీంట్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ యొక్క క్రియలు ఆయన క్రీస్తు అని చూపించే ఒక చిహ్నాలుగా ఉంటూ ఉన్నాయి. And there are 3 of the 66 books portions that we will cover. One is Isaiah, the next is Acts, and then Luke. మరి యెషయా గ్రంథము, అపోస్తల కార్యములు గ్రంథము, లూకాసు వార్త, ఈ 3 పుస్తకాల నుంచి కొన్ని వాక్య భాగాలు ఈ యొక్క అంశం నిమిత్తమై మనము ధ్యానం చేసుకుందాం. Now, what I'm sharing with you all today is Jesus's names. See, one is his name is Jesus. Then we also say Lord Jesus, and we also say Jesus Christ, right? So we will today. I will just go over the three names, titles that Jesus had. Okay. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములు మనం ధ్యానం చేసుకుంటాం అని చెప్పాను కదండి. మరి సర్వసాధారణంగా మనందరికీ తెలిసిన విధంగా మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తామని, అలాగా మనము ఆయన నామం గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉన్నాం. కానీ ఇంకా కొద్దిగా లోతుగా ఈరోజు మనం ఆ యొక్క నామముల గురించి పరిశీలిద్దాం. Okay. Now let's take the name of Jesus. Jesus was his name. It was his English name, right? Which means the Son of God. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేర్లు, యేసు అన్న నామము, ఆ పేరు చూసినట్లయితే అది జీసస్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. దాని అర్థము మరి రక్షకుడని, దేవుని కుమారుడని అర్థం వచ్చేటట్లుగా ఉంటుంది. In Hebrew, his name is Yehoshua, which means Jehovah. మరి హెబ్రీ భాషలో యేసు క్రీస్తు ప్రభు లేదా యేసు అన్న మాటకి ఇంగ్లీష్ లో అయితే జీసస్ కదా, హెబ్రీ భాషలో చూసినట్లయితే యెహోషువ అన్న పదం వాడబడింది. దాని అర్థము యెహోవా అన్న అర్థాన్ని ఇచ్చే ఒక పదం అది. Jehovah, which means someone who will save the people from their sins. Save his people from their sins. ఈ యెహోషువ అన్న నామము లేదా దానిని సూచించే యెహోవా అన్న నామము, దాని యొక్క అర్థం ఏంటంటే తన ప్రజలను పాపముల నుంచి రక్షించే వ్యక్తి అన్న అర్థాన్ని ఇచ్చే పేరది. Now in the Indian language, okay, when we speak of Jesus, when we say we translate Jesus' name to Yeshu or Isa, right? మరి మన భారతదేశ భాషల్లో యేసు ప్రభు పేరు మనం చూసినట్లయితే యేసు అని, ఈషా అని, అలాగా రకరకాల భాషల్లో రకరకాలుగా తర్జుమా చేయబడింది. Now let's take his name Lord Jesus. మరి ప్రభువైన యేసు అన్న మాట మనం చూద్దామండి ఇప్పుడు. That he is the Lord and Master of our lives. దాని అర్థం ఏంటంటే ఆయన మన జీవితానికి ప్రభు అని, యజమాని అని అర్థం ఇచ్చే ఒక నామం. Yeah, he is the master of our life. Then in the Bible, when it appears in the capital letters, మరి మన జీవితాలకి యజమాని అయి ఉన్నాడు కాబట్టి అది ప్రభు అయిన యేసు అన్న మాట మనకు ప్రభు అని, ఆయన మన జీవితాలకు యజమాని అని అర్థమిస్తుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ప్రభు అన్న మాట లార్డ్ అని రాసినప్పుడు అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి, పెద్ద అక్షరాలు కలిగి ఉంటాయి. And his name refers to Jehovah,
because the Jewish people, they never, they considered God to be holy and exalted. Obviously, God was holy and exalted, right? అయితే ఈ యొక్క హెబ్రీ భాషలో యూదులు ఆ యొక్క పదాన్ని వారు యెహోవా అన్న పదానికి అర్థం ఆ సమానమైన అర్థం ఇంగ్లీష్ లో రాసినప్పుడు లార్డ్ అన్న మాటని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తామని చెప్పాం కదా. ఈ యొక్క యెహోవా అన్న పదాన్ని యూదులు వాడతారు. మన ఇశ్రాయేల్ దేశంలో యూదా మతస్థులు వాడే పదం అది, యెహోవా అన్న పదం. And they never took his name. Remember, when we learned the commandments, he said, we always say, no, what is the first commandment? You will not take the name of the Lord in vain. So మరి we always say, so they used to say he is Lord and Master. మరి యూదులు నిజంగా మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క యెహోవా అన్న నామాన్ని ఆయన ఎక్కడ వారు సరిగా ఘనపరచరు, పరిశుద్ధమైనదిగా ఎంచరు అని చెప్పేసి ఆయన గమనించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మనం ఆ విషయం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మరి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అన్న ఆజ్ఞ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలైన యూదుల నుంచి ఆయన నామం విషయమై వారు ఏ విధమైన మనసు కలిగి ఉండాలో మనం ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆజ్ఞ మనం చూస్తా ఉన్నాం. And if you read the Gospel of Mark and John, in John it is chapter 20 verse 28. మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అండి, and Mark chapter 5 verse 19. మార్క్ సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. Shall we read, sister? Yes, దయచేసి ఎవరన్నా చదివి వినిపిస్తారండి, సహాయం చేస్తారా? మార్క్ సువార్త 5:19. అలాగే shall we read? I'm reading Mark 5:19. Yes, 5:19. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. మరి అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం చూద్దామండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. Okay. Now let us take his name as Christ Jesus. Christ. When we say the word Christ, it is also the English version of Christos. మరి ఇప్పుడు క్రీస్తు అన్న పదము మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో క్రైస్ట్ అని ఉంటుంది, అలాగే క్రిస్టోస్ అన్న మాట కూడా వాడబడింది. Which is the Greek version, which means it's a title. మరి ఇది గ్రీకు భాష నుంచి తీసుకోబడింది. ఈ గ్రీకు భాషలో దీని యొక్క అర్థం మనం గమనించినట్లయితే ఇది ఒక టైటిల్. అంటే స్త్రీ అని, శ్రీమతి అని, కుమారి అని, లేకపోతే డాక్టర్ అని, ఎట్లాగా ఒక టైటిల్ ఇస్తాము పేరుకి ముందు, అలాంటి టైటిల్ అన్నమాట క్రీస్తు అనే మాట. And it's the Greek title for the word Messiah, which means son of God. మరి ఈ యొక్క గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే క్రీస్తు అన్న మాట ఒక గౌరవార్థం లేదా అతని గుర్తింపు ఇచ్చే ఒక టైటిల్. అది దాని అర్థము ఒక మెస్సయ్య అని, దేవుని కుమారుడని, అభిషేకించబడిన వాడని అర్థం ఇచ్చే మాట. Or also the anointed one. మరి అభిషేకించబడిన వాడు అన్న అర్థం వచ్చే ఒక మాటగా ఈ క్రీస్తు అనే మాటని మనం చూడగలం. And so actually Yeshua is the Messiah, isn't it? When we go through it, you say Yeshua is the Messiah because he is the coming one.
మరి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లేదా యేసు నిజానికి ఆయన రాబోచున్నవాడు లేదా ఒక మెస్సయ్య. ఆయనని యూదులు ఒక రక్షకుడిగా వస్తాడు రాబోచున్నవాడు అని ఎదురు చూస్తూ ఉన్న ఒక మెస్సయ్య యేసు. So, Bobby, can you read Mark chapter 8, verse 29? Sure, sister. మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందామండి. మార్కు 8:29. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థం. You can also read Luke chapter 4, verse 41. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం కూడా చదువుకున్నాం. లూకా 4:41. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. Okay. So, when we say Jesus, it is his name. When we say Lord Jesus, he is the Lord and Master of our lives. And when we say Christ, it is a title. మరి దయచేసి గమనించండి, యేసు అన్న మాట మనము వాడినప్పుడు ఆయన రక్షకుడని దేవుని కుమారుడని అర్థంతో మనం మాట్లాడతాం. ప్రభువైన యేసు అని మనం సంబోధించినప్పుడు ఆయన మన జీవితాలకి ప్రభు అని, యజమాని అని మనం అర్థం వచ్చేటట్లుగా సంబోధిస్తాం. అలాగే మరి ఈ విధంగా ఆయన నామాన్ని మనం సంబోధిస్తా ఉన్నాం. So now, does that help all of us to understand this? No, it will be much clearer when we start reading the Bible and then we come through these 3 words. So I hope this will be, because I also used to always wonder how many names Jesus had and what was the difference. So now we know one is a title, one is he is the Lord, and one is his name. You know, name like you and I have, like that. మరి ఈ యొక్క సమాచారము మీరు ఇప్పుడు విని ఉన్నారు కదా, ఇది నేను మొట్టమొదట వినినప్పుడు నాకు చాలా ఉపయోగపడింది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయి, అసలు ఏది ఏంటి అన్నది నాకు అర్థమయ్యేది కాదు. మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మగారు చెప్పింది ఏంటంటే, యేసు అన్ని మనం ఎప్పుడైతే మనం చూస్తామో బైబిల్లో, లేదా మనము యేసు అన్న పేరు వాడుతున్నప్పుడు అది ఆయన పేరు, రక్షకుడు అని, దేవుని కుమారుడు అని అర్థం ఇచ్చే ఒక పేరుని మనం వాడుతున్నాం. అలాగే ప్రభు అయిన యేసు లేదా యేసు ప్రభు అని మనం బైబిల్లో చూసిన మనము వాడిన దాని అర్థం ఏంటంటే, మన జీవితాలకి ఆయన ప్రభు అని, యజమాని అని మనం అర్థం వచ్చే రీతిలో ఆ పేరు ఉందని గ్రహించుకున్నాం. అలాగే క్రీస్తు అన్న మాట ఆయనకి టైటిల్, ఆయనకి ఒక గుర్తింపు, లేదా ఆయన ఎవరు అన్నది. ఇప్పుడు మనం గౌరవార్థం ఇచ్చే ఒక గుర్తింపు ఉంటుంది కదా, డాక్టర్, సో ఫలానా డాక్టర్ అని, లేకపోతే ఫలానా లాయర్ అని, అట్లాంటి టైటిల్ అన్నమాట క్రీస్తు అన్న పదం. కనుక ఇక నుంచి మనం బైబిల్ చదివినప్పుడు ఈ స్పష్టతతో మనం చదివినప్పుడు ఏది ఏంటని మనకి చక్కగా స్పష్టత కలిగి ఉండొచ్చు. So now we will go into the theme of today, which is the works of Jesus are signs of him being Christ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన అంశము, ప్రధానమైన అంశము ఏమనగా, యేసుక్రీస్తు యొక్క క్రియలు ఆయన క్రీస్తు అయి ఉన్నాడని సూచనలుగా ఉన్నవి అన్న అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. And the Old Testament book that we will take up today is the book of Isaiah. పాత నిబంధనలో యెషయా గ్రంథాన్ని మనము ఆ గ్రంథంలో కొన్ని వాక్య భాగములు ఈ అంశం కొరకే ధ్యానం చేద్దాం. And who was Isaiah? He was one of the major prophets during the time of the divided kingdoms. మరి యెషయా గ్రంథాన్ని చూసినట్లయితే, యెషయా గ్రంథం రాసిన ఆ యొక్క గ్రంథకర్త, ప్రవక్త యెషయా, ఆయన మరి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ, లేకపోతే వారు రాసిన ఆ యొక్క
పుస్తకాల్లో ప్రధానమైన లేదా మేజర్ ప్రవక్తగా ఆయన్ని మనం చూస్తాం. ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యము, మరి అంతవరకు ఒక రాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యము ఎప్పుడైతే 2 రాజ్యాలుగా ఇశ్రాయేల్ రాజ్యము అలాగే యూదా రాజ్యముగా మారినవి, 2 భాగాలు విభజింపబడి ఉన్నవి, ఆ సమయాల్లో దేవుని యొక్క వాక్కుని ప్రవచనములుగా చెప్పిన ప్రవక్త యెషయా. And which were the divided kingdoms? Can someone tell me which was the divided kingdoms? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఈ యొక్క విభజింపబడిన రాజ్యాలు ఏవి అని చెప్పగలరండి? జూడా అండ్ ఇజ్రాయెల్. Very good, Prasida. Yes, it was Judah and Israel, right. Now, Isaiah, he was born into a very influential family. Like we did before, also we learned that he was born into an influential family, isn't it? And he moved around with royalty, with the royal people, okay? మరి యెషయాని మనం చూసినట్లయితే ఆయన పుట్టుకతోనే ఘనమైన ఒక కుటుంబంలో పుట్టాడు, చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. అంతేకాకుండా తను ఒక ఉన్నతమైన వర్గాల్లో ఒక రాజకీయమైన పలుకుబడి కలిగి చాలా ఉన్నతమైన వర్గాల్లో ఆయన పరపతి కలిగి వారితో సమకాలికుడిగా వారిలో ఒక భాగంగా ఉన్న వ్యక్తి యెషయా. And because of the family he was born into, Isaiah would give advice to people on the affairs of foreign affairs of the nation. Can you please repeat, sister? I'm sorry. And what happened? Sorry. Because of his position, Isaiah would give advice to the people on foreign affairs of the nation. మరి ఇలాంటి పరపతి కలిగి ఉన్నత వర్గాల మధ్య తన యొక్క జీవితాన్ని కలిగి ఉన్న ఒక ఉన్నతమైన వర్గానికి చెందిన ఆ యొక్క ప్రవక్త యెషయా తను ఉన్న పరిస్థితిని బట్టి తనకున్న ఆ యొక్క అనుభవాన్ని, ఆ యొక్క పరిస్థితి అంతటిని కూడా ఆయన మరి ప్రజలకి మరి మిగిలిన దేశాలతో వారి దేశానికి ఉన్న సంబంధ బాంధవ్యాల విషయమై సలహాదారుడిగా ఉండేవాడు. And like today also, when Isaiah was giving advice, people didn't like it. మరి ఈ రోజుల్లో ఎవరైనా మరి సలహాలు ఇస్తా ఉంటే కొంతమందికి ఆ సలహాలు మంచివైనప్పటికీ కూడా నచ్చవు. అలాగే యెషయా కాలంలో కూడా ఆయన ఇచ్చే ఆ యొక్క మంచి సలహాలు నచ్చేవి కాదు ప్రజలకి. And so what they used to do was, whenever he used to say something, people would just move away from there. They wouldn't listen to him. కనుక ఎప్పుడైనా యెషయా సలహాలు ఇస్తూ మంచి ఆలోచన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ప్రజలు ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు, ఆయన చెప్తున్నది ఇష్టపడేవారు కాదు. So he kept warning the people of Judah not to put their trust in these foreign alliances, these foreign meetings, and put their trust into these foreign collaborations. మరి తనకున్న ఆ యొక్క రాజకీయ అనుభవం అవ్వచ్చు, జన్మతోనే మరి ఒక ఉన్నత పరపతి కలిగిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా, అలాగే పరిపాలన వ్యవహారాలు తో సంబంధం కలిగి ఆ పరిపాలన వర్గాలు ఆ రాజకీయ కుటుంబానికి దగ్గరగా పెరిగి పెద్దవాడైన ఆ యొక్క అనుభవంతో మరి ప్రజలకి కానీ మరి రాజులకు కానీ పరిపాలకులకు కానీ ఆయన మిగిలిన దేశాలతో ఇశ్రాయేల్ దేశానికి ఉన్న ఆ యొక్క సంబంధాల విషయమై హెచ్చరికలు, జాగ్రత్తలు, సలహాలు ఇస్తా ఉన్నప్పుడు ఆయన ప్రజలకి అంత వాళ్ళు తీసుకునేవారు కాదు. And he used to keep telling them, instead of these foreign collaborations and things, put your trust in God.
మరి ఇశ్రాయేలీలు దేవుని మీద నమ్మకం తగ్గినప్పుడల్లా మరి మనుషుల మీద ఆధారపడటం మొదలు పెట్టేవారు. అలాగా వేరే ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలు వాళ్ళతో మరి జత కట్టేవారు. అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోకుండా చేసేవారు. కనుక ఇలాంటి విషయాల్లో మరి యెషయా వారిని హెచ్చరిస్తూ ఉండేవాడు, సలహాలు ఇస్తూ ఉండేవాడు, ఇలా చేయండి అలా చేయొద్దు అని ఆ యొక్క పొరుగు దేశాలతో సంబంధాల విషయాల్లో సలహాలు ఇస్తూ ఉండేవాడు. And because he was a social reformist, he was against social ills also. People, social ills means, getting into things that were very ungodly. మరి యెషయా తన జీవితంలో ఒక సామాజిక దిద్దుబాటు కోరుకున్న ఆ యొక్క ఒక యాక్టివిస్ట్ లాగా ఒక పోరాడేవాడు. సమాజాన్ని దిద్దాలి, సమాజంలో ఉన్న కుట్రల్ని, ఆ యొక్క దురాచారాల్ని, లేకపోతే సమాజంలో ఉన్న ఆ యొక్క అన్యాయాల్ని ఎదిరించాలి అని ఒక మనస్సు కలిగిన ఒక ప్రవక్త యెషయా. And he kept on warning the people to not follow the 10 tribes, the northern kingdom, the 10 tribes. He would tell them not to follow what these people are doing. He said, keep away from them. మరి వారి యొక్క తీరు, సమాజం తీరు బాగా గమనిస్తూ వారికి ఎలాంటి ఒక ప్రయాణం చేయాలి, ఏ విధమైన నిర్ణయాలు చేసుకోవాలి, ఎలాంటి విషయాల్లో వారు వెళ్ళకూడదు, ఎలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళవచ్చు, ఇలాంటి సలహాలు ఇచ్చే ఒక ప్రవక్త యెషయా. And at that time, King Ahaz was ruling, so he told them not to make any dealings with the people of Assyria. వారు ఆ రోజుల్లో యెషయా జీవిత సమయంలో ఇశ్రాయేలీల్ని ఒక ఆహాజు అనే ఒక రాజు పరిపాలిస్తా ఉన్నాడు. మరి ఆ సమయంలో యెషయా వారికి ఆ దేశానికి, ఆ రాజుకి సలహా ఇచ్చాడు ఏంటంటే, అష్షూరు దేశంతో ఎటువంటి సంబంధం కలిగి ఉండద్దు, వారితో ఎటువంటి నిబంధన చేసుకోవద్దు అని సలహా ఇచ్చాడు, హెచ్చరించాడు యెషయా. Because why did he tell them not to have any alliance with them? Because he foresaw, he had this vision that it would fall into that Judah would fall into their hands. మరి ఎందుకు ఈ విధమైన హెచ్చరిక చేశాడంటే, యెషయా రానున్న భవిష్యత్తులో అష్షూరు దేశం చేతిలో ఈ యొక్క యూదా మరి వారికి వారి చేతిలో ఓడిపోతుందని, వారి చేతిలో నాశనం అయిపోతుందని అతడు ఒక దర్శనంలో చూశాడు, భవిష్యత్తులో జరగబోయే ఆ యొక్క హాని. కనుక హెచ్చరించాడు. Meaning that it was going to be captured by them, but luckily they got saved. మరి దీని అర్థం ఏంటంటే, ఈ హెచ్చరిక వెనుక ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఈ అష్షూరు దేశము యూదా దేశాన్ని నాశనం చేస్తుంది, కనుక ఎటువంటి నిబంధన వారిని చేసుకోవద్దని హెచ్చరించాడు యెషయా. మరి అదృష్టవశాత్తు ఆ యొక్క కీడు జరగలేదు యూదాకి. Now after King Ahaz, who comes to the throne? Manasseh comes to the throne. And what does Manasseh do? The King Manasseh, he brings back the idol worship. మరి ఈ యొక్క ఆహాజు రాజు పరిపాలన అయిపోయిన తర్వాత తదనంతరం మనష్షే అనే రాజు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు, మనష్షే రాజు ఏం చేశాడంటే విగ్రహారాధనని ప్రోత్సహించాడు. And they were then taken over by the Babylonians. ఆ తర్వాత ఏం జరిగిందంటే, చరిత్ర మనం చూసినట్లయితే బబులోను రాజ్యము ఇశ్రాయేలీల్ని మరి దండయాత్ర చేసి ఆక్రమించుకుంది. But even though they were taken over by the Babylonians, Isaiah kept telling them
that they will be restored. They will be back to where they were originally. But in spite of that, you know what people are? They kept on sinning. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సవాలుతో కూడిన ఆ యొక్క పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు, బబులోను దేశము దండయాత్ర చేసి ఆక్రమించుకుంటా ఉన్నప్పుడు, చెరపట్టుకుపోతా ఉన్నప్పుడు, ఇలాంటి సమయాల్లో కూడా యెషయా మరి ప్రజలను ఉద్దేశించి హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తూ, ప్రవచనాలు వారికి అందజేస్తూ, మరి రానున్న రోజుల్లో మీరు తప్పక తిరిగి రెస్టోర్ అవుతారు, మరి దేవుడు మిమ్మల్ని ఉండవలసిన ఆ యొక్క వాగ్దాన భూమిలోకి, మీరు ఉండవలసిన అంతరంగపు క్షేమాభివృద్ధి స్థితికి మళ్ళీ తీసుకొస్తాడు అని వారిని ప్రోత్సహిస్తా ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలు పాపం చేయుచునే ఉన్నారు. Friends, I must tell you this, that Isaiah lived during the early times of the Bible, right? And during his time, he prophesied, and there were many events that he prophesied at that time which are yet to be fulfilled. Can you imagine? He was what? He was in the 6th or 7th century when Isaiah was there, and we are in the 21st century. Even at that time, he prophesied about the world. మరి ఆయనంత సుదూర భవిష్యత్తుని ఒక ప్రవక్తగా దేవుని యొక్క ఆత్మతో ఆయన చూడగలిగాడంటే, యెషయా కాలాలను మనం చూసినట్లయితే, యెషయా ఏ సమయాల్లో జీవించాడని మనం చూసినట్లయితే, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఆయన జీవించి, ఆయన ఒక దీర్ఘదర్శిక ప్రవక్తగా మరి సుదూర భవిష్యత్తుని ఆయన చూడగలిగాడు. ఎంత సుదూర భవిష్యత్ అంటే, మనము ఈరోజు మన క్యాలెండర్ ప్రకారము 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే 2000 సంవత్సరాలు అయిపోయినాయి. యెషయా ఉన్న సమయమేమో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు. మరి మనమున్న సమయం చూస్తే 2000 సంవత్సరాలు అయిపోయింది. 2700 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతున్నదో కూడా యెషయా ఒక ప్రవక్తగా ఆయన చూడగలిగాడు. So as I said, even in that time, Isaiah prophesied, okay, around when he was there in the world, he prophesied. But what he kept saying when he was prophesying, he used to always say, in that time, in that day, which means that day is yet to come even for us who are living in the 21st century. మరి అలాంటి సమయాల్లో క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము తను ప్రవచిస్తూ ఒకానొక దినాన్ని చూస్తా ఉన్నాడు. ఆ రానున్న దినమని చెప్తా ఉన్నాడు తను ప్రవచిస్తూ. ఒక దినము అన్నాడు, ఆ దినమున అన్న మాట వాడుతూ ఉన్నాడు. ఆయన ఏ దినమును చూస్తా ఉన్నాడంటే, ఈరోజు మనము యెషయా యొక్క సమయాల నుంచి చూసుకున్నట్లయితే మనము 2700 సంవత్సరాల తర్వాత మనము ఉన్నాం. కానీ యెషయా చూసిన ఆ యొక్క దినము, లేదా అతను చెప్తా ఉన్న ఆ యొక్క ఒకానొక దినమని, ఆ దినమని, ఏ దినం గురించి అతను ప్రవచిస్తూ ఉన్నాడో, ఈ రోజుకి కూడా ఆ దినము గురించి మనము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అంత సుదీర్ఘ భవిష్యత్తులో జరగబోయే ఆ యొక్క ప్రవచనాన్ని దేవుని యొద్ద నుంచి అతను పొందుకొని మరి దాని గురించి పంచుకున్నాడు ప్రజలకు. So when he has made predictions, there are still predictions, as I said, there are still predictions that have yet to happen. And in this 21st century, he predicted that the world will come to an end. And even in this century, we are still waiting for that to happen. మరి యెషయా ఏది ఊహించాడంటే, లేదా దేవుని ఆత్మతో ఏది తన భవిష్యత్తులో జరగబోతుంది అని అతడు ప్రవచించాడు అంటే, అది ఈ రోజుకి కూడా మనము ఎదురు చూస్తా ఉన్నాం. 2700 సంవత్సరాలు అయిన తర్వాత కూడా యెషయా చెప్పిన ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం.
ఆయన ఉదాహరణకి ఈ భూమి గతించిపోతుంది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుందని, ఈ యొక్క ప్రపంచం యొక్క అంతాన్ని ఆయన ప్రవచించాడు. దాని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం ఈ 2700 సంవత్సరాల తర్వాత కూడా. And 15 to 18 years later, in which we are living in, 15 to 18 centuries later, which we are living in, we all still today, we do not know when the hour is, right? Because he predicted that we will not know the hour, but the destruction of the world is for sure. మరి మనం ఎదురు చూస్తున్న యెషయా యొక్క ప్రవచనము ఏదైతే ఉన్నదో అది మనం ఎదురు చూస్తున్నాం కదా. ఈ యొక్క ఈ ప్రపంచము, ఈ లోకము, లేకపోతే ఈ భూమి ఆకాశం గతించిపోతాయి అన్న యొక్క నెరవేర్పు మనం ఎదురు చూస్తా ఉన్నాం ఈ రోజు కూడా. ఇన్ని శతాబ్దాలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మనం ఎదురు చూస్తా ఉన్నాం యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేర్పు. అది ఇంకా ఎందుకు జరగలేదు, ఇంకా మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకంటే అది దేవుని సమయంలో జరగవలసిన ఒక నెరవేర్పు కనుక ఆ యొక్క ప్రవచనపు వెలుగులో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. He also predicted that Israel will be restored, and Israel will not only be restored, but blessing will be upon Israel, which will be very noticeable. మరి ఇశ్రాయేల్ దేశాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశం ఒక దేశంగా తిరిగి ఏర్పాటు అవుతుంది. మరి ఇశ్రాయేల్ దేశం గురించిన ప్రవచనాలు కూడా మనం యెషయా గ్రంథంలో చూడగలము. మరి ఇశ్రాయేల్ దేశం మీద ఉన్న ప్రత్యేకమైన ఆశీర్వాదము, ఆ యొక్క సంకల్పాన్ని మనము ఈ యొక్క ప్రవచనంలో మనం గమనించి దాని నెరవేర్పు తీరుని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నప్పటికీ కూడా ఆయన నెరవేర్పు విషయంలో మనం ఒక అవగాహన కలిగి ఉన్నాం ఇశ్రాయేల్ దేశం గురించి. And Jerusalem, which is that little dot on the world map, Jerusalem will become the capital of the world. మరి యెషయా ప్రవచనాల ప్రకారం ఈరోజు మనము యెరూషలేము అనే నగరాన్ని ప్రపంచ మ్యాప్ లో మనం చూసినట్లయితే, ప్రపంచ పటంలో మనం చూసినట్లయితే అది ఎంతో ఒక చుక్కలాగా ఒక చిన్న ప్రదేశం అది. కానీ ప్రవచనంలో చెప్పబడిన రీతిగా యెరూషలేము రానున్న భవిష్యత్తులో ఈ ప్రపంచానికి ఒక రాజధానిగా ఉంటుందని ప్రవచించాడు యెషయా. Now, when we read the book of Revelation, all of us will know that you and I are going to be judged. No matter when we leave the earth, we are still going to rise up when Jesus comes, and we are going to be judged for what we have done in our lives, okay? And that, friends, the people who will be left behind after being judged and who will go into this new kingdom, they are all, and whoever is left will all be, God will be blessing them, not only the nations, but all of creation too. There will be great blessings. మరి సహోదరి సహోదరులరా, మరి మన జీవితాల్లో మనము ఎప్పుడు మరణించినా మరి మన జీవితాల్లో ఒక విషయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే మరి మనము జీవితాలు ఒకవేళ ప్రభు రాకడ ముందు మనం ముగించాం అనుకోండి, తిరిగి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పునరుద్ధానం అవుతాం. అప్పుడు మన జీవితాల గురించి మనం లెక్క అప్పచెప్పవలసిన ఒక తీర్పు దినం మనం ఎదుర్కోవాలి. మన జీవితాల్లో మనం చేసిన క్రియలు ఏమైతే ఉన్నాయో వాటి విషయమై దేవుడు లెక్క అడిగి వాటి విషయమే మనం తీర్పు తీరుస్తాడు. ఈ యొక్క విషయం అనేది, ఇలాంటి తీర్పు మనలో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. దాని కొరకై మనం ఒక అవగాహన కలిగి ఉన్నాం. And friends, Isaiah saw this vision of the
new heavens. Can you imagine it? On the 6th, 7th century, when he was around, he saw this vision of the new heavens, even at that time. మరి ఇలాంటి తీర్పు దినము ఒకటి ఉంటుంది అని యెషయా తన ప్రవచనంలో దర్శనంలో చూసి ప్రవచించటమే కాకుండా ఇంకా ఏం ప్రవచించాడంటే కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతుంది అన్న యొక్క అంశాన్ని కూడా ఆయన ప్రవచించాడు. Okay, so let us read now Isaiah chapter 52 verses 7 to 10, which expresses the good tidings of the return of the people of Jerusalem. Is it 52, sister? 52 verses 7 to 10. దయచేసి ఎవరైనా చదువుతారండి. యెషయా 52 7 నుంచి 10 వచనాలు 10వ వచనం వరకు. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Beautiful words, isn't it? Nice words. Yes. That's the New Jerusalem. మరి కొత్త యెరూషలేము ఎలా ఉంటుంది అన్న ఒక అవగాహన ఇప్పుడు చదవబడిన వచనాల్లో మనం చూడగలం. Now we will move to the book of Acts, which is also known as the book of the Holy Spirit. మరి ఇప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథము మనం చూసుకుందామండి. ఈ యొక్క అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని మరి యొక్క పేరు గాని మనం మరి యొక్క కోణంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా మనం చూడగలం. And who has written this book of Acts? It is none other than Luke, who stresses on the missionary work. మరి ఈ యొక్క అపొస్తలుల కార్యాలని మనం గతంలో చూసినట్లుగా లూకా భక్తుడు రాశాడు. తన యొక్క ఈ యొక్క గ్రంథంలో ముఖ్యంగా మిషనరీ యాత్రల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఈ అపొస్తలుల కార్యములు రాశాడు. And how our church life should function. అంతేకాకుండా సంఘం యొక్క జీవన విధానం లేకపోతే సంఘము ఏ విధంగా ఉండాలి, నడుచుకోవాలి అన్న అంశాలు ప్రస్తావించాడు అపొస్తలుల కార్యముల్లో. And sometime back we had also learned that Luke was a close companion of Paul. మరి కొంతకాలం క్రితం మరి యొక్క అంశం కూడా మనం చూసాం ఏంటంటే లూకా మరి అపొస్తలుడైన పౌలుకి బాగా సన్నిహితంగా ఉండేవాడు అని ఆ అంశాన్ని చూసాం. And Luke was one with Paul even when he was arrested in Rome. మరి పౌలు రోమాలో అరెస్ట్ చేయబడినప్పుడు లూకా పౌలు ఆ యొక్క సమూహంతో ఉండి ఉన్నవాడు. So I'm assuming that the book was written around that time. మరి అదే సమయాల్లో ఈ యొక్క అపొస్తలుల కార్యముల పుస్తకం కూడా రాసి ఉండొచ్చు అని పండితులు భావిస్తారు. And it was at that time when the spread of Christianity also took place. If you remember the Pentecost, when the Holy Spirit came on the disciples, if you remember. మరి పెంతెకొస్తు ఆ యొక్క దినములలో పరిశుద్ధాత్ముడు దిగి రావటం ఆ సంఘటన మనకి తెలుసు కదా, జ్ఞాపకం ఉంటుంది. మరి ఈ యొక్క పౌలు అరెస్ట్ చేయబడటం ఈ యొక్క కాలాలను చూసినట్లయితే ఇంచుమించు అదే సమయాల్లో అపొస్తలుల కార్యములు రాయబడి ఉందని బైబిల్ పండితులు భావిస్తారు. And at that time, if you remember, Paul did not
bring Christianity to Rome, but he was very interested to come to Rome to meet the people. So it ఆ was at సమయ that time. ఆ సమయాల్లో క్రైస్తవ మతం మరి బాగా ప్రబలి వ్యాప్తి చెందుతా ఉంది. పౌలు చూసినట్లయితే నిజానికి రోమా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో రోమాలో సంఘాన్ని స్థాపించిన వాడు పౌలు కాదు. అయినప్పటికీ కూడా రోమాలో ఉన్న సంఘాన్ని దర్శించడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు పౌలు. Yeah, he came to Rome to preach the gospel, which was then the world's capital. Rome was the capital at that time of the world. మరి రోమ్ అనే ఆ యొక్క నగరము, ఆ ప్రాంతము ఆ సమయాల్లో ఎంత ప్రాముఖ్యత కలిగిందంటే ప్రపంచానికే ఒక రాజధాని లాగా దాని యొక్క శక్తి, ప్రభావము, ప్రాముఖ్యత కలిగి ఉన్న ప్రాంతం రోమా. Now, when we had studied the book of Luke, in the Bible, or any of the books that Luke wrote, I told you Luke was a physician, so he used a lot of his medical terms when he was writing, when he was authoring the books that he wrote. మరి లూకా రాసిన పుస్తకాలు, లూకా సువార్త, అపోస్తుల కార్యములు, ఈ పుస్తకాల్లో మనం చూసినట్లయితే అతడు వృత్తిరీత్యా వైద్యుడు కనుక ఆ యొక్క గ్రంథాల్లో ఆ వైద్యపరమైన పదజాలము, అంశాలు ఎక్కువగా ప్రస్తావించినట్లు మనం గమనించగలం. And Luke recorded a lot about Jesus from eyewitnesses. మరి లూకా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాసిన ఆ యొక్క విశేషాలు, ఆ యొక్క స్వార్థ, ఆ యొక్క సారాంశం అంతా కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువుని ఎవరైతే కళ్ళారా చూశారో వారి ద్వారా తెలుసుకొని, వారి ద్వారా ఆయన పరిశోధించి, పరిశీలించి, వారు చెప్పిన సమాచారం ప్రకారం తన గ్రంథాల్లో రాశాడు. And he also recorded things about Jesus, beginning with his life on earth. మరి యేసు ప్రభువారు, దేవుడై ఉన్న ఆ యేసు ప్రభువారు ఈ లోకంలో ఒక మానవుడిగా, మానవుని యొక్క శరీరాన్ని ధరించి ఆయన ఈ లోకంలో జీవితం ప్రారంభించిన ఆ యొక్క సమయం నుంచి ఆ యొక్క సువార్తని రాయటం జరిగింది లూకా. And him being the head of the church and he who sent the Holy Spirit. యేసు ప్రభు గురించి ఆయన ఏ విధంగా యేసు ప్రభుని మనకి ప్రదర్శించాడంటే లూకా తన సువార్తలో ఆయన ఈ పరిశుద్ధాత్మని పంపించిన దేవుడు, అలాగే మరి ఈ లోకంలోకి మనిషిని ధరించిన ఒక దేవుడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడుగా, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వ్యక్తిగా యేసుని ఆయన మనకు చూపించారు. Now, when the book was written, when the book of Acts was written, when the Gospels were also written at that time, it was written only for the Jews and the people of the church. మరి చూసినట్లయితే అపోస్తల కార్యములు రాయబడిన ఆ సమయాల్లో సువార్తలు కూడా ఇంచుమించు అదే సమయంలో రాయబడుతూ ఉన్నాయి. మరి యూదులను ఉద్దేశించి, అలాగే సంఘాల్లో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి మరి విశేషంగా రాయబడిన గ్రంథాలుగా ఈ సువార్తల్ని, అపోస్తల కార్యాలని మనం చూస్తాం. And if you recall, in those days, it was only the Jews that could enter into the church, into the synagogues. But later, the Gentiles were much later, they were also, the Gentiles were also included. మరి సంఘ ప్రారంభ దశలో ఎక్కువగా యూదులు మాత్రమే ఈ యొక్క సమాజ మందిరంలో జరుగుతున్న సమాజంగా కూడుకోవటం, సంఘాలు సమాజంగా కూడుకోవటం అనేది ప్రారంభ దశలో సమాజ మందిరాల్లో జరిగాయి కొన్ని చోట్ల.
మరి అలాంటి ప్రాంతంలో ఎక్కువగా యూదులు మాత్రమే, వారికి మాత్రమే ప్రవేశం ఉండే ఆ యొక్క పరిస్థితుల్లో రాను రాను అన్ని జనులు కూడా సంఘాల్లో పాలిభాగస్తులు అయ్యారు. వారు రక్షించబడ్డారు కనుక వారికి కూడా ప్రవేశం, వారు కూడా ఒక సభ్యులుగా ఈ యొక్క సంఘాల్లో ఉండటం మనం గమనించగలం. Bobby, somebody wanted to say something? No, it was not. They Unmuted. unmuted. Achha, okay. So later on, you know, when over there, unlike today, they were very particular about who came inside the church. They didn't let anybody. It was only the Jews. But much later, the Gentiles also were included. ఈ రోజున మనం చూసినట్లయితే మన క్రైస్తవ సంఘాలకి, చర్చిల్లోకి ఎవరైనా రావచ్చు. కానీ ఆ రోజుల్లో వారు అట్లా కాదు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని అన్ని చాలా నిశ్చితంగా గమనించేవారు. ముఖ్యంగా యూదులు మాత్రమే ప్రధానంగా ప్రారంభ దశలో సంఘాల్లో ఎక్కువగా ఉండేవారు. వారి ఆధిపత్యం ఉండేది కనుక వారు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతా ఉన్నారు అని చాలా పట్టించుకునేవారు. Let us read Acts chapter 10 verses 30 to 43. This gives us the narrative of Peter's teachings. Let's read what Peter was writing about. Acts chapter 10 verses 30 to 43. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకున్నామండి. అపోస్తలుల కార్యములు 10, 30 నుంచి 43 వరకు. ఎవరైనా చదివి సహాయం చేస్తారమ్మా? అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడవేసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 43 వరకు చూస్తారు. ఆయన విశ్వాసం ఉంచేవాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఆమేన్. Yeah. So what happens? It is that he will come to judge both the quick and the dead. So that people who are still living at that time and also the people who have gone, which is you and me. He మరి will come to ఆయన judge. యేసు ప్రభువారు
సజీవులైన మనకి అలాగే మరణించిన వారికి కూడా మరి మృతులకు జీవించి ఉన్న వారికి ఆయన తీర్పు తీర్చే దేవుడని మనము గ్రహించగలం. Now we are going to be doing the gospel according to Saint Luke. ఇప్పుడు మనం లూకా సువార్తలో కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందామండి. లూకా సువార్తకు వెళ్దాం. Now when we read in the book of Luke, who was Luke? Remember I told you that he was a physician and a close companion of Paul. ఈ లూకా మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఆయన ఒక వైద్యుడు, అపోస్తలుడైన పౌలుకి సన్నిహితుడు. Luke also, friends, was a Gentile, and he was the only Gentile who had written part of the New Testament. లూకాని మనం చూసినట్లయితే ఆయన యూదుడు కాదు, ఆయన అన్ని జనులకు సంబంధించిన వ్యక్తి. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథం ముఖ్యంగా నూతన నిబంధనలో మిగిలిన రచయితలందరూ మరి ఎక్కువగా యూదా మతస్థులైనప్పటికీ లూకా మాత్రమే అన్ని జనుల నుంచి వచ్చిన ఒక రచయిత. లూకా ఒక అన్యజనుడైంది, ప్రభువుని నమ్ముకొని మరి లూకా సువార్త అపోస్తలుల కార్యములు రచించాడు. And Luke was not an eyewitness to the life of Christ. ఇంకొక విషయం మనం గమనించదగింది ఏంటంటే యేసు ప్రభువారిని మరి తను స్వయంగా చూసిన వ్యక్తి కాదు, ఆయన్ని చూసిన వ్యక్తుల ద్వారా సమాచారాన్ని పరిశోధించి రాశాడు. And while he was not an eyewitness to Christ, he wrote accounts of the eyewitnesses. అయితే తను కళ్ళారా యేసు ప్రభువుని చూడనప్పటికీ ఎవరైతే వారు చూసి యేసు ప్రభువుని దగ్గరగా చూసి యేసు ప్రభు గురించి తన విషయాలన్నీ బాగా తెలుసుకున్నవారో వారిని ఆయన వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి పరిశోధించి ఈ యొక్క సువార్తని అలాగే అపోస్తలుల కార్యాలని రాశాడని మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. Yeah, and he wrote and he acknowledges that the reactions of it, he's written the reactions of the people, because he wrote not only the gospel but he also wrote the book of Acts. మరి కేవలము సువార్త ఒకటే కాకుండా అపోస్తలుల యొక్క కార్యాలు ఆయన అపోస్తలుల కార్యముల పుస్తకంలో రాశాడు. వారు నమ్మిన వారి విషయం రాశాడు, సువార్త రాశాడు, నమ్మిన వారు ఏ విధంగా వ్యాప్తి చెందారో ప్రబలారో ఆ విషయాలు కూడా రాశాడు. And that interest in what the people recite, the eyewitnesses they were ministers, he was also guided by the Holy Spirit. Even whichever eyewitness he wrote down notes about and from, but he was guided by the Holy Spirit to record. మరి లూకా రాసిన తీరు మనం చూసినట్లయితే లూకా సువార్త అవ్వచ్చు, అపోస్తలుల కార్యములు అవ్వచ్చు, ఈ పుస్తకాల్లో తాను రాసిన విధానం ఈ యొక్క ఎవరైతే యేసు ప్రభు వారి జీవితాన్ని కళ్ళారా చూశారో వారి గురించి రాశాడు. వాళ్ళ ద్వారా యేసు ప్రభు గురించి తెలుసుకున్న సమాచారాన్ని గురించి కూడా రాశాడు. వీటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ చేత స్పష్టంగా నడిపించబడ్డాడు తను రాసిన ఆ యొక్క రచయితగా. And whatever he documented, he was guided by the Holy Spirit, and it was very detailed. మరి ఆయన రాసిన ప్రతిదీ కూడా సువార్త, లూకా సువార్త, అపోస్తలుల కార్యంలో ఆయన మరి రాసి ఉంచిన ప్రతి విషయం కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి రాశాడు. అంతేకాకుండా చాలా వివరంగా రాశాడు. And he was the one who initiated Theophilus into the faith.
మరి ఎంతో ఘనత వహించిన ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ రోజుల్లో థియోఫిలా అనే ఒక వ్యక్తి తన జీవితాన్ని సువార్త చేత ప్రభావితం చేస్తూ ప్రభువులకు నడిపించిన వ్యక్తి లూకా. So this book that is meant for the Gentiles, he has written it in honor or dedicated to Theophilus. మరి ఈ గ్రంథాలు లూకా అలాగే అపోస్తల కార్యములు ఈ థియోఫిలాను ఉద్దేశించి రాయబడిన, నిజానికి లూకా చేత రాయబడిన ఈ గ్రంథాలు థియోఫిలా కొరకు రాయబడినవి. ఆ పుస్తకాలు ఆయన కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయనకి సమాచారం కొరకు రాయబడిన గ్రంథాలు. So you must read these two books very carefully, friends, because the theme of Luke's documenting was all about Christ, the Son of Man. మరి సహోదరి సహోదరులారా, ఈ రెండు పుస్తకాలు మనం చదువుతా ఉన్నప్పుడు, లూకా సువార్త, అపోస్తల కార్యములు, ఈ రెండు పుస్తకాలు మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని ఈ అంశాలు చదవాలి. యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు అన్న అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ లూకా రాశాడు. His early childhood, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో తను బాలుడిగా ఉన్నప్పుడు, ఆ బాలుడిగా ఎదుగుతా ఉన్న ఆ దశ గురించి కూడా కొన్ని వివరాలు ప్రస్తావించాడు. you will also read about John the Baptist, బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా మనం చూడగలం లూకా సువార్తలో. and Mary's inner thoughts, మరియా యొక్క తన యొక్క ఇంటి ఆవరణం గురించి కూడా రాయబడింది. and when I say Mary's inner thoughts, what was Mary's thoughts? You remember when the three kings came when Jesus was born, what gifts did they leave him? You said inner heart, sister? Mary's inner heart or inner thought? Mary, when Jesus's mother Mary, when the three kings came, they brought gifts for Jesus, no, when he was born. So what were those gifts and what did it signify? బంగారు మరి చెప్పండి అమ్మా, విమలా సిస్టర్ గారు చెప్పండి. ఓకే, మరి రీటా సిస్టర్ గారు ఏంటి బోళము సాంబ్రాణి. బోళము సాంబ్రాణి. అయితే మరి ఆ జ్ఞానులు యేసుప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు ఆ యొక్క యేసుప్రభు వారు తల్లి అయిన మరియ దగ్గరికి, అలాగే యోసేపు దగ్గరికి, వాళ్ళు ఉన్న ప్రదేశానికి వచ్చి వారు ఇచ్చిన ఆ యొక్క బహుమతులు మనం చూసినట్లయితే బంగారము, బోళము, సాంబ్రాణి, గోల్డ్, మర్ అండ్ Frankincense. Yes. So what did it signify? That her son would become a nobleman. He would become the king. Gold is for king, no? In those days, everybody couldn't afford gold at all. He was to be crowned king. Only the king wore the gold crown, remember, in those days? And then what was frankincense for? To embalm his body, if you remember. Mm-hmm. And that's when she kept this in her heart. This is what was her thoughts when the kings gave the gift. They were very significant gifts. It was those gifts were showing Mary Jesus's life. మరి And that's చాలా why she was afraid. చాలా ముఖ్యమైన మంచి విషయం అమ్మగారు చెప్తున్నారండి. సహోదరి సహోదరులారా, దయచేసి ఆలకిద్దాం. ఏం చెప్తున్నారంటే, మరి జ్ఞానులు 3 బహుమతులు తీసుకొచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ విషయాలు, ఈ బహుమతులు మరియమ్మ చూస్తా ఉన్నప్పుడు తన అంతరంగ హృదయంలో ఒక ప్రత్యేకమైన గ్రహింపుని తను పొందుకుంటా ఉంది. మరి బంగారము ఆ రోజుల్లో
సామాన్యమైన మానవులకి, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేది కాదు. కేవలం రాజులకి మాత్రమే అది అందుబాటులో ఉండే ఒక విలువైన వస్తువు బంగారం. ఆ బంగారాన్ని బహుమతిగా ఒక గిఫ్ట్ గా ఇచ్చారు ఈ జ్ఞానులు. అలాగే సాంబ్రాణి, మరి బోళము, ఇవి ఒక రాజులు లేకపోతే ఉన్నతమైన వ్యక్తులు రాజులని వారి శరీరాలకి రాసే మరి బాంబ్స్ లాంటివి, లేకపోతే శరీరాలని సిద్ధం చేసే మరి రాసే వస్తువులవి. కేవలం రాజులకి మాత్రమే వాడే వస్తువులవి. అవి వారు తీసుకొచ్చి మరియమ్మకి యేసేపు ఉన్న స్థలంలో తీసుకొచ్చి యేసయ్యకి గిఫ్ట్గా ఇస్తా ఉంటే, ఆ అంశాన్ని, ఆ సంఘటనని ఆమె చాలా దాని వెనుకున్న ఆ యొక్క లోతుని, దాని ప్రాముఖ్యతని మరియమ్మ తన హృదయంలో చాలా పదిలిపరుచుకుంటా ఉంది. తన అంతరంగపు హృదయాన్ని లూకా తన సువార్తలో చాలా స్పష్టంగా వివరంగా రాశాడు. And that is why, friends, Mary's inner thoughts. You remember when Jesus was around 12 years old, he went into the synagogue and Mary was looking for him. And why did Mary always pay attention to find out where Jesus had gone? She was always worried for Jesus because that thought never left her right to the time she saw her son on the cross. She never left him. She always went in search for him. Remember, for 3 days she was hunting when they were leaving Jerusalem and Jesus disappeared. And how for 3 days they were walking to look for Jesus. If you read, you'll know why Mary's thoughts about Jesus, because she was the only woman who read about the gifts. And she was the only person to know what the life of Jesus was going to be. And she kept those thoughts. She never even shared it with Joseph, if you remember. So those were her inner thoughts. And who has captured those thoughts? Luke. మరి లూకా ఎంత ప్రత్యేకమైన విధానంలో లూకా సువార్త రాశాడంటే, మరి మరియమ్మ హృదయాన్ని, తన హృదయాంతరంగంలో ఉన్న యేసు ప్రభు గురించిన ఆలోచనలు, ఆ యొక్క గ్రహింపులు, మరి ముఖ్యంగా ఈ జ్ఞానులు వాళ్ళు ఇచ్చిన ఈ 3 బహుమతులను చూసినప్పుడు వాటిలో ఉన్న ప్రాముఖ్యతని, ఆ యొక్క ఆత్మ సంబంధమైన గ్రహింపుని తన హృదయంలో బహుభద్రంగా దాచుకుంది. వాటి నుంచి ఆమె ఎన్నడూ కూడా వాటి కోణంలో నుంచే యేసు ప్రభుని చూస్తా ఉంది. సిలువెక్కేంత వరకు కూడా తన హృదయంలో యేసు ప్రభు గురించిన, మరి ముఖ్యంగా ఆ బహుమతులు ఇచ్చినప్పుడు ఆమె రాజులకి మాత్రమే ఇచ్చే ఈ బహుమతులు నా కుమారుడికి ఇచ్చారు అన్న గ్రహింపు, ఆ బహుమతుల్లో వెనుక ఉన్న ఆ అంతరార్థాన్ని తన హృదయాంతరంగంలో పదిలిపరుచుకొని ఆ కోణంలోనే యేసు ప్రభువుని చూస్తూ సిలువ వరకు ఆ కోణంలోనే చూస్తూ ఉంది. మరి యేసు ప్రభు వారు 12 ఏళ్ల సమయంలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పిపోతారు, లేదా ఆ యొక్క సమాజ మందిరములలో ఆ యొక్క జ్ఞానులతో, పండితులతో, ఆ యొక్క ధర్మశాస్త్ర పండితులతో ఆయన దాని గురించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరు చూసుకోకుండా వెళ్ళిపోతారు కదా. కానీ మరియమ్మ తల్లిగా 3 రోజులు ఎడతెగక యేసు ప్రభు గురించి చాలా కంగారు పడి వెతుకుతారు. ఎక్కడొకడు ఉన్నాడులే అనుకోకుండా చాలా శ్రద్ధగా వెతుకుతారు. ఎందుకంటే ఆ బాలుడు, తన కుమారుడు, మరి ఆ బహుమతులు వెనుక తను అర్థం చేసుకున్న గ్రహింపు కోణము ఆమెని ఒక సామాన్యమైన తల్లిగా కాకుండా, మరి ఒక రాజు, ఒక ఉన్నతమైన వ్యక్తి, యేసు నా కుమారుడు, ఆయన జీవితము చాలా బహు ప్రత్యేకమైంది అని ఆ కోణంలో తను చూస్తూ ఉన్నది కనుక మరి తల్లిగా బహుశ్రద్ధగా వెతికింది ఆ 3 రోజులు. కనుక మరియమ్మ అంతరంగపు హృదయాన్ని, మరి ముఖ్యంగా యేసు ప్రభువుని ఒక తల్లిగా
తాను ఏ విధమైన గ్రహింపు కలిగిందో ఆ గ్రహింపుని బహు స్పష్టంగా వివరంగా రాశాడు లూకా తన సువార్తలో. Now, friends, I want you all to read these books very, very carefully, very slowly and very carefully, because it records every detail about Christ. He even wrote about the prodigal son. He wrote about Zacchaeus. He wrote about the thief on the cross. So, you know, there's so many, the entire aspect of Jesus' birth to his death. He wrote everything in detail. I keep telling you that Luke's recordings were very, very detailed, no? You read this book slowly, but surely you'll come to know a lot. మరి ఈ లూకా సువార్త, అపోస్తల కార్యములు, ఈ గ్రంథాలు చదివినప్పుడు మనం ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటూ తను ఏ విధమైన కోణాలతో రాశాడు అని మనం గుర్తుపెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా చదువుదాం ఇక నుంచి. మరి లూకా సువార్త చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు కథ, జకర్యా విషయం అవ్వచ్చు, అలాగా అనేకమైన విషయాలు చాలా వివరంగా రాశాడు. కనుక మనం జాగ్రత్తగా చదువుతూ అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది. So when you read it, you will also know that the gospel was about the compassionate Son of Man and his salvation for the whole world. మరి సువార్త అనేది యేసు ప్రభు ఒక మనిషి కుమారుడిగా, మహాకనిక్రమం కలిగిన ఒక రక్షకుడిగా ఆయన మనకి కళ్ళెదుట ప్రదర్శిస్తాడు తన సువార్తలో. కనుక మనం వివరంగా రాయబడిన సువార్తని బహు జాగ్రత్తగా చదివి మేలు పొందుదాం. And in this, there are also 4 of the hymns that are embedded. మరి ఈ యొక్క గ్రంథాల్లో 4 కీర్తనలు చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నది. And which is what? The magnificence of Mary, the benediction of Zacchaeus, the Gloria in Excelsis, and the Nun Dimitri of Simon. మరి మరియమ్మ తాను స్తుతించిన ఆ కీర్తన, అలాగే జకర్యా దేవుని స్తుతించిన ఆ యొక్క మాటలు, అలాగే మరి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచే ఒక స్తుతి యాగంతో కూడిన ఒక స్తుతి మాటలు, అలాగే సీమోను స్తుతి మాటలు, ఈ 4 మరి కీర్తనలు లేదా స్తుతించే గానాలు, లోతైన స్థితిలు మనం చూస్తాం ఈ కీర్తనలో. Okay, I will quickly tell you which are the references. One is about Mary. It is chapter 1, verses 46 to 55. Just note, because I think I overshot the runway. So it is chapter 1, 46 to 55. The 4 hymns. మరి okay? మొట్టమొదటిది మరియమ్మ తాను చేసిన స్తుతి కీర్తన లూకా 1 అధ్యాయం 46 నుంచి 46 to 53 సిస్టర్. Yeah, 46 to 55. 46 నుంచి 55వ వచనం వరకు మరియమ్మ తాను చేసిన స్తుతి కీర్తన మనం చూస్తాం మొట్టమొదటిగా. And when it is about the Benedictus of Zacharias, it is again the same chapter 1, but it is from 67 to 79. మరి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై తాను దేవుని స్తుతించిన ఆ యొక్క కీర్తన అదే అధ్యాయంలో, అంటే లూకా 1లో 67 నుంచి 75 వచ్చి 67 to 75 సిస్టర్. Yeah, 67 to 79. 79వ వచనం వరకు అండి. 67వ వచనం నుంచి 79 వరకు జకర్యా చేసిన స్తుతి పాట మనం చూస్తాం. And the Gloria in Excelsis is chapter 2, verse 14. మరి దేవదూతులు దేవుని స్తుతించిన ఆ యొక్క కీర్తన 2వ అధ్యాయంలో లూకా 2:14వ వచనంలో మనం చూస్తాం. And the Nun Dimittis is chapter 2 again, 29 to 32. 29 to 32. మరి
సిమోన్ అని చెప్పాను, క్షమించండి. సిమియోను తను దేవుని స్తుతించిన ఆ యొక్క కీర్తన మనము 2వ అధ్యాయం లూకా 2:28వ వచనం నుంచి మనం 29వ వచనం 28-29 వచనాల్లో చూస్తాం. So read these 4 passages. These are supposed to be the 4 hymns also sung during that time. మరి ఆ సమయాల్లో ఈ 4 స్తుతి కీర్తనలు ఆ రోజుల్లో దేవునికి స్తుతియాగంగా మరి పాడిన కీర్తనలు కనుక వీటిని చదివి ధ్యానం చేయమని ప్రోత్సహిస్తా ఉన్నాను. So these, my friends, are the works of Jesus, of him being Christ. What is, which I said was his title. Remember, I said Christ was his title. మరి క్రీస్తు అన్న అభిషిక్తుడు మెస్సయ్య, ఆ క్రీస్తు అన్న మాట ఒక టైటిల్ అని నేను మీకు ప్రారంభంలో చెప్పాను. మరి యేసు ఎవరు అన్నది మనము గుర్తించడానికి తన క్రియలు ఆయన ఒక క్రీస్తు అని సూచించే సూచనలుగాను ఉన్నట్టుగా మనం చూడగలం. Friends, we will constantly be touching on these things, from time to time, these certain descriptions that we learn, because I'm sure that when we start picking up things, we take everything for granted, right? But to get the real meaning, so every time when we need it, we'll definitely keep taking this up so that it is embedded in us what the different words mean, the different names of Jesus means. మరి మనం బైబిల్ చదువుతా ఉన్నప్పుడు లేదా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన నామం గురించి అవ్వచ్చు, కొన్ని విషయాలు మరి దాని వెనుక ఉన్న లోతుని, ప్రాముఖ్యతని, అర్థాన్ని అంతగా మనం పట్టించుకోకుండా చదువుకుపోతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ వాటి అర్థము, వాటి ప్రాముఖ్యత మనం తెలుసుకున్నప్పుడు అది నిజానికి మనకు ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. So friends, I'm sorry for taking up so much of your time, but sometimes our study goes quite long, I have to admit. No problem, sister. Sorry Thank you so much. that. Yes. No I have problem. to apologize. No problem, sister. Thank God you. bless Thank everyone. you. I do hope it's going to become a blessing for all of us, not only you, but for me included. Because through you, I'm learning also. మరి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించమని కోరుతా ఉన్నారు. మరి ఈ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు ఇది మీకు మాత్రమే కాదు, నాకు కూడా చాలా మేలు చేస్తా ఉంది. నేను కూడా ఆశీర్వదించబడతా ఉన్నాను. ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు సిస్టర్ రచయిత. God bless. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని నామం వరకు యేసునామం గురించి వాక్య పరిచయం చేసిన మీ వాయిస్ కొద్దిగా లోగా ఉంది రచయిత గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన యేసునామం గురించి వాక్య పరిచర్య మనం యెషయా గ్రంథము మరియు అపోస్తలుల కార్యముల గ్రంథము, లూకాసు సువార్త ద్వారా విన్నాము. అదేవిధంగా వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామీర్ కుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. Yeah, don't forget to read Luke chapter 7 verses 11 to 23. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 23వ వచనం వరకు చదవటం మర్చిపోకండి. లూకా 7, 11 నుంచి 23 వరకు చదవటం మర్చిపోకండి అని చెప్తున్నారండి. ఓవర్ టు రెవరెండ్ జామీర్ కుమార్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా. అయ్యా, నీ నామంలో ప్రభా స్వస్థపరిచేవారు ఉంది ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రతిరోజు ప్రభా శ్రేష్టమైన వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభా ఒక శ్రేష్టమైన అవకాశం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లోకాన్ని చూడకముందే ప్రభా నేను చూడడానికి, లోకంతో మాట్లాడకముందే నీతో మాట్లాడడానికి, నీ స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మాకు అనుగ్రహించిన ప్రభా వర్చువల్ ఫెలోషిప్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీన్ని ఏర్పాటు చేస్తున్న వాడు అర్థం కానీ జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా ప్రభా దేవతన ప్రభా ఈరోజు వాక్య పరిచయం చేసిన దేవతన ప్రభా నీ దాసురాలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, శక్తితో బలంతో నింపండి.
ఇంకా అనేక స్థలాల్లో బిడ్డ వాడబడ్డానికి కావాల్సిన ప్రభావ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతివాడి వాక్యాన్ని ప్రభావ 30 దంతులుగా 60 దంతులుగా దీవించండి. అదేవిధంగా ప్రభావ ప్రార్థన చేస్తున్నంత మేము కూడా వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం దయచేయమని, అదేవిధంగా ప్రభావ దీన్ని నడిపించడానికి సహకరిస్తున్న దేవతను ప్రభావ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా దేవతను ప్రభావ ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ ఎఫ్ఎన్టీసీ గారిని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అదేవిధంగా దేవతను ప్రభావ అనేక మంది ప్రభావ ప్రార్థన చేసే తల్లుల్ని, సాక్ష్యం చెప్పే తల్లుల్ని, ఆరాధించే తల్లులు మాకు అనుభవించిన వందనాలు తండ్రి. వాళ్ళని పేరు పెట్టి ఉంచండి. జీవన వాక్యం ప్రభావ మా జీవితాలు ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా నీ దాసుల ప్రభావ ఆశీర్వాదం కానీ రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అందరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని, అయ్యా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభావం సూటి మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక క్షమించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాడు ఆయన. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన బాబి రత్నాకర్ గారికి, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేసిన, ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.